హర్ట్ చేస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కానీ నీకు నచ్చినా నచ్చకపోయినా ఐ విల్ బి ఎ ట్రూ ఫ్రెండ్. నిజంగానే వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఇలాంటి వ్యక్తి ఒకరుంటే చాలు. ఈ జనరేషన్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారంటే వెరీ గ్రేట్. ఇంతకీ ఈ సబ్జెక్ట్కి పేరేం పెట్టాలి? హలో, గుడ్ మార్నింగ్ ఆఫీసర్. ఏంటి గుర్తుకు రావడం లేదా? గుర్తుకొస్తానులే, ఎందుకంటే నేను ఒక పెద్ద నమ్మక ద్రోహిణి కదా. ఏం లేదు ఆఫీసర్, నిన్ను కలుద్దామని తెగ ట్రై చేస్తుంటే ఇక్కడ దొరికావు. అంత సీరియస్ చూడక ఆఫీసర్, నీకొక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చెప్పాలి. అది విశాఖపట్నం సుందర ప్రాంతం. వాల్తేరు, వైజాగ్ అని ప్రజలు ముద్దుగా పిలుచుకుంటారు. ఆ నగరంలో సీను, వాసు అనే ఇద్దరు దొంగ వెధవలు ప్రాణ స్నేహితులు. సీనుగాడికి నమ్మక ద్రోహం అంటే అస్సలు గిట్టదు. కానీ వాసుగాడు మాత్రం ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. అక్కడే మొదలైంది అద్భుతమైన మలుపు. అది 2008వ సంవత్సరం ఆగస్టు నెల. సీనుగాడు ఒక అందమైన యువతిని చూసి మనసు పడ్డాడు. సీనుగాడు ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న వాసు అదే అందానికి ముగ్ధుడై ఆమెను బుట్టలో వేసుకుని మిత్రద్రోహం తలపెట్టాడు. అది ఈ నమ్మక ద్రోహి కనిపెట్టాడు. ఆ ప్రేమ పక్షులు పార్కుల చుట్టూ, ఐస్ క్రీం పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటే పాపం ఇవేం తెలియని సీనుగాడు మాత్రం అమాయకంగా గుళ్ళ చుట్టూ, గోపురాల చుట్టూ తిరుగుతూ తన ప్రేమను కొనసాగిస్తున్నాడు. ఇందులో పాత్రలు, పాత్రధారులు కేవలం కల్పితాలు కావు, పచ్చి నిజాలు. నువ్వు కొట్టినా చంపినా ఇది నిజం. కావాలంటే సాక్ష్యాధారాలతో నిరూపిస్తా. నువ్వు మానవురా.
ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలండి? వాసు ఉన్నాడా? వాసు మమ్మీ, వాసుగాడి కోసం ఎవరో అమ్మాయి వచ్చింది. అమ్మాయా? వాసుగాడి కోసమా? ఎవరు? సంధ్య అని చెప్పండి, పరిగెత్తుకుంటూ వస్తాడు. ఒరే వాసు, నీ కోసం ఒక అమ్మాయి వచ్చింది, పరిగెత్తుకుంటూ రారా నాన్న. హాయ్ హాయ్ సంధ్య. హలో. ఇది మా చెల్లెలు. హాయ్. హాయ్. ఇది మా మమ్మీ. ఇది మా మమ్మీ. నమస్తే ఆంటీ. ఒరే, ఎవరా అమ్మాయి? అది ఏ దోశైనా ఏ సైజ్ అయినా నేను తింటాను చెప్తున్నాను కదా. నువ్వు పదా, నువ్వు పదా. నువ్వు కొంచెం కంపెనీ ఇవ్వు. అలాగేలే. ఓకే. మీరేం చేస్తుంటారు? అమ్మా, ఆ అమ్మాయి ముందే అన్ని అడుగుతావేంటి? సరే, ఇప్పుడు అడుగుతున్నాను, ఇంతకీ ఎవరా అమ్మాయి? అబ్బా, అమ్మాయి బయోడేటా గురించి తర్వాత చెప్తాను. ముందు అమ్మాయి ఎలా ఉందో చెప్పు. అమ్మాయి చాలా బాగుందిరా, మనతో పాటు కలిసిపోయే అమ్మాయి లాగానే ఉంది. కలవకపోయినా కలుపుకోవాల్సిందే. నువ్వు వెంటనే భోజనం రెడీ చేయి. ఒరే ఒరే వాసు వాసు, కర్మ,
వీడు ఏ విషయం పూర్తిగా చెప్పి చావడు కదా. అయితే వాసు దొరికిపోయాడు ఇప్పుడు. ఏ పింకీ, ఓ పక్కన ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, వెళ్ళి చదువుకో. ఇక్కడి నుంచి సోది కొడతావేంటి? ఫెయిల్ అయినా పర్లేదు. మీరండి ఓకే. ఏమైంది వీడికి? ఏమిటి ఇవాళ చాలా సంతోషంగా ఉన్నావు? చాలా థ్యాంక్స్ వాసు. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఇచ్చిన సబ్జెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. రియలీ రియలీ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సంధ్య, నేను ముందే అనుకున్నాను నేనిచ్చిన లైను నీకు ఖచ్చితంగా నచ్చుతుందని. ఎందుకంటే నీ మనస్తత్వానికి ఆ సబ్జెక్ట్ కరెక్ట్ కాబట్టి. సంధ్య, నా కారు వచ్చింది. రేపు 10ంటికి ఊడా పార్క్ లో మనం కలుస్తున్నాం. ఓకే ఓకే థ్యాంక్స్. బాయ్ బాయ్. వాసు. టేక్ కేర్. బాయ్ బాయ్. హే శ్రీను, శ్రీను, శ్రీను. హలో హలో హలో. లవ్ క్లబ్ కి వచ్చావంట? అది కాదురా, ఇందాక బేకరీ దగ్గర నువ్వు మ్యాటర్ ఏంటో చెప్పు. నీకు గుడ్ న్యూస్ చెప్పాలరా. రేపు 10ంటికి హుడా పార్క్ రారా. నీకు ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలి. హలో 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 శ్రీను, హలో హలో. ఏరా ఏమైంది? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? శ్రీనుగాడు ఫోన్ చేశాడు. మరి సీను అయితే అంత టెన్షన్ ఎందుకురా? ఏం లేదురా, సంధ్య విషయంలో సీనుగాడు నన్ను కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. మిస్అండర్స్టాండింగ్ ఏంట్రా? అండర్స్టాండింగే కదా. సంజయ్ నువ్వే కదా లవ్ చేస్తున్నావు. ఇడియట్. సంజయ్ నేను లవ్ చేయడం ఏంట్రా? సంజయ్ నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. సంజయ్తో ఫ్రెండ్షిప్ చేసింది కూడా ఆ శ్రీను గారి కోసమే. అది అంటే అది అంటే ఒరే, పొద్దున్నే ఫోన్ చేసి రా అని పిలిచింది నువ్వు, మరి సిగ్గెందుకు రా? అదేరా, ఆ అమ్మాయి ఆ బార్లో అమ్మాయా? కాదురా, నేను ప్రేమించిన అమ్మాయి. నువ్వు ప్రేమించిన అమ్మాయే అయితే ఏంట్రా? ఆ అమ్మాయి ఇక్కడే ఉందిరా. ఇక్కడే ఉందా? ఒరే, మరి అమ్మాయి ఎవరో చూపించడానికి ఈ సిగ్గు టెన్షన్ ఎందుకురా? నేను టెన్షన్ పడుతున్నానా? కాదులే, నేను టెన్షన్ పడుతున్నాను. ఒరే, ఇంకా సస్పెన్స్ పెంచకుండా ఆ అమ్మాయి ఎక్కడుందో తొందరగా చూపించరా. అదిగో ఆ బ్లాక్ డ్రెస్. సారీరా బాసు, నేను అపార్థం చేసుకున్నావు. రే, ఇలాంటి విషయాలే పెద్ద అవుతాయి. మ్యాటర్ ఏంటో చెప్పేచ్చు కదా. ఏమిటా చెప్పేది? అసలు నీకేం తెలుసు వాడి గురించి? సంధ్య వెనుక రేయి పగులు పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాడు. అంతలా ప్రేమించిన సంధ్యతో ఒక ఐ లవ్ యూ కూడా చెప్పలేని పొజిషన్ రా వాడిది. అర్థం చేసుకోండి ఫూల్స్. ఒక ఫ్రెండ్గా వాడికి నేను కారు, ఫ్లాటు, బంగ్లా ఏదేదో ఇద్దాం అనుకున్నాను, ఏదేదో చేద్దాం అనుకున్నాను. కానీ వాడు నా నుంచి ఒక చిన్న ఖర్చు మొక్క కూడా ఆశించలేదురా. అంత గొప్ప మనిషిరా వాడు, అంత గొప్ప మనసురా వాడిది. కానీ ఏ రోజైతే నాకు తెలిసిందో ఆ మనసు ఒక అమ్మాయి మీద మనసు పడిందని, ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడని, ఆ అమ్మాయి లేకుండా బ్రతకలేడని ఆ రోజే డిసైడ్ చేసుకున్నాను. ఏది ఏమైనా సరే, ఎవరు నన్ను ఏమనుకున్నా సరే, సంజయ్తో ఫ్రెండ్షిప్ చేసి సంజయ్ మనసంతా శ్రీని ఉండేలా చేస్తానండి. నీ ఫ్రెండ్ ఏది ఆశించని నిస్వార్థమైన వ్యక్తి కదా. అయితే అలాంటి వ్యక్తిని ఎవరైనా అమ్మాయి లవ్ చేస్తే ఎలా ఉంటుంది? చూడు, రెండు మనసులు కలవాలంటే ఫ్రెండ్షిప్ గాని లవ్ గాని
వాళ్ళ రిలేషన్లో కాస్త నిజాయితీ ఉండాలి. వాసు, నువ్వు సీను గురించి చెప్తుంటే అతను నా సబ్జెక్టుకు ఉపయోగపడతాడు అనుకున్నాను, కానీ నాకే తెలియకుండా నా మనసులోకి వచ్చేసాడు. ప్లీజ్ వాసు, ఒక్కసారి నాకు సీను చూడాలనుంది. నేను అనుకున్నట్టుగానే చేశాను. 24 గంటలు సంధ్య గురించి ఆలోచించి ఆ సీనుగాడికి 24 గంటల తర్వాత సంధ్యతో పరిచయం చేస్తే ఎంత ఆనందపడతాడో. ఆ ఆనందంలో పిచ్చి పిచ్చి గంతులేస్తూ పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను కౌలించుకుంటాడు. అది నాకు తెలుసు, నాకు మాత్రమే తెలుసు. వాసు, నువ్వు సంధ్యతో క్లోజ్ గా ఉంటుంటే నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు అనుకున్నానురా. కానీ కానీ నువ్వు ప్రేమిస్తున్నది సీను స్నేహాన్ని గుర్తించలేకపోయానురా. సీను స్నేహాన్ని గుర్తించలేకపోయాను. వాసు, సీను వస్తాడన్నావు కదా, చాలా హ్యాపీగా ఉంది. కానీ ఫస్ట్ టైం సీనుతో మాట్లాడబోతున్నాను. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. చాలా టెన్షన్గా ఉంది. వాడితో ఏం మాట్లాడేది? వాడి మొహం అంతా నేను చూసుకుంటాగా, నువ్వేం టెన్షన్ పడకు. ఇక్కడికే రమ్మన్నానే, ఇంకా రాలేదేంటి? హలో, మర్చిపోయావా? ఎక్కడ ఉన్నావు? ఐఎమ్ సారీ డాడ్, తొందరగా వచ్చేస్తాను. ఓకే, బాయ్. ఎనీ ప్రాబ్లం? వాసు, ఐ హావ్ టు గో ఫర్ ద ఫంక్షన్. ఓ, ఇట్స్ ఓకే. ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రీ అయితే చెప్పు, ఓకే. నేను శ్రీని తీసుకొస్తాను. దెన్ విల్ ఫిక్స్ అప్ ఎ ప్లేస్. ఓకే ఓకే, యా, కమ్ ఆన్ లెట్స్. ఓకే. ఐఎమ్ రియలీ సారీ వాసు. ఫస్ట్ టైం సీనుని చూద్దాం అనుకుంటే ఈ ఫంక్షన్ ఏంటో అర్థం కావట్లేదు. నాకు చాలా బాధగా ఉంది. ఓకే, బాయ్.